వెల్కమ్ టు లామా వెల్త్. లాస్ట్ వీడియోలో మనం వెల్త్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో మనం అసెట్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుందాం. అయితే ఈ అసెట్ మేనేజ్మెంట్ అనేది వెల్త్ మేనేజ్మెంట్ లోపల ఒక చిన్న పార్ట్, బట్ చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఫర్ ఎగ్జాంపుల్, వెల్త్ మేనేజ్మెంట్ అనేది ఒక బిగ్ హౌస్ అయితే అసెట్ మేనేజ్మెంట్ అనేది ఆ హౌస్ లో ఒక రూమ్ లాంటిది. ఇంకో విధంగా చెప్పాలంటే వెల్త్ మేనేజ్మెంట్ అనేది ఒక జర్నీ మేనేజర్ ని హైర్ చేసుకున్నట్టు. ఆ జర్నీ మేనేజర్ ఏం చేస్తాడు? కార్ ని డ్రైవ్ చేస్తాడు, రూట్ ప్లానింగ్ ఇస్తాడు, ఫ్యూయల్ ని చెక్ చేసుకుంటాడు, ఇన్సూరెన్స్ చూసుకుంటాడు, కార్ కి ఏమైనా ప్రాబ్లం వస్తే రిపేర్ చేసి మెయింటెనెన్స్ కూడా చూసుకుంటాడు. ఇలా ఆ జర్నీని ఎవ్రీథింగ్ మేనేజ్ చేస్తాడు. అదే అసెట్ మేనేజ్మెంట్ అంటే ఒక ప్రొఫెషనల్ డ్రైవర్ ని హైర్ చేసుకున్నట్టు. ఆ డ్రైవర్ జాబ్ ఒక్కటే కార్ ని స్మూత్ గా ఫాస్ట్ గా డ్రైవ్ చేయడం. ఆ కార్ యొక్క మెయింటెనెన్స్, రిపేర్, ఇన్సూరెన్స్, ఫ్యూయల్ లెవెల్స్ గురించి ఆ డ్రైవర్ కి సంబంధం లేదు. సో ఫైనల్ గా వెల్త్ మేనేజ్మెంట్ అనేది టోటల్ ఫినాన్షియల్ లైఫ్ ని మేనేజ్ చేస్తే, అసెట్ మేనేజ్మెంట్ అనేది ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పార్ట్ ను మాత్రమే మేనేజ్ చేస్తుంది. ఇప్పుడు అర్థమైంది కదా, అసెట్ మేనేజ్మెంట్ అనేది వెల్త్ మేనేజ్మెంట్ లోపల ఓన్లీ ఇన్వెస్టింగ్ పార్ట్ అని. అయితే ఇంతకీ ఈ అసెట్ మేనేజ్మెంట్ లో ఏం జరుగుతుంది? జనాలు వాళ్ళ దగ్గర ఉన్న మనీని ఒక ప్రొఫెషనల్ వేలో ఏదైనా ఒక అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు. ఇలా ఇన్వెస్ట్ చేసిన మనీని ఆ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ గ్రో చేస్తుంది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మనం మన దగ్గర ఉన్న మనీని ఎక్స్పర్ట్స్ కి ఇస్తాం. ఈ ఏఎంసీ వాళ్ళు మన మనీని మ్యూచువల్ ఫండ్స్ లోపల, స్టాక్స్ లోపల, బాండ్స్ లోపల, ఇలా రకరకాల మార్కెట్ ప్రొడక్ట్స్ లోపల ఇన్వెస్ట్ చేస్తారు. ఇలా కొన్ని ఇయర్స్ పాటు ఇన్వెస్ట్ చేసి మన మనీని గ్రో చేస్తారు. ఇదే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీల యొక్క పని. ఈ విధంగా మన యొక్క మనీని ఒక మార్కెట్ ప్రొడక్ట్ లో పెట్టి గ్రో చేసినందుకు గాను ఒక స్మాల్ ఫీని మన దగ్గర నుండి వసూలు చేస్తారు. సో ఫైనల్ గా ఏఎంసీ కంపెనీ చాలా మంది జనాల దగ్గర నుంచి వెళ్ళి డబ్బుల్ని కలెక్ట్ చేస్తుంది. ఆ కలెక్ట్ చేసిన డబ్బుల్ని మార్కెట్ లింక్డ్ ప్రొడక్ట్స్ లోపల ఇన్వెస్ట్ చేస్తుంది. ఇన్వెస్ట్ చేసి ఆ డబ్బుల్ని గ్రో చేస్తుంది. ఇది అసెట్ మేనేజ్మెంట్ గురించి. నెక్స్ట్ వీడియోలో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా బీ హెల్తీ, హ్యాపీ ఇన్వెస్టింగ్ అండ్ జై హింద్.